సచివాలయంలో హౌస్ కీపింగ్ మరియు స్వీపర్లు ఆందోళన చేపట్టారు. గత కొంతకాలంగా హౌస్ కీపింగ్ సిబ్బందిపై సూపర్వైజర్లు దుర్భాషలాడుతున్నారని, కులం పేరుతో దూషించడమే కాకుండా మహిళలను బూతులు తిడుతూ పనిచేయిస్తున్నారని, చెప్పినట్లు వినకపోతే జాబ్ నుంచి తొలగిస్తామని హెచ్చరించినట్లు హౌస్ కీపింగ్ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. పిఎఫ్ఎస్ఐ ఏం రాలేదు సార్, ఇంతవరకు మీరందరూ మాట్లాడితే అర్థం కాదు. అది అందుకని ఒక్కరు మాట్లాడండి, దాని తర్వాత ఇంకేమన్నా మాట్లాడుతుంటే మీరు చెప్పేటి మిస్ అయిపోతే ఏరే వాళ్ళు చెప్తారు. పిఎఫ్ లేదు, 1 ఇయర్ కి జీతం పెంచుతా అన్నాడు. ఇప్పుడు 1.5 IPR జీతం పెంచలేదు. ఇంకోటి భరత్ లంజలు లేడీస్ భరత్ అంటాడు, ఫ్లోర్ కుక్కర్ ఉంచుకున్నాడు. మొన్న నేను 1 మంత్ రాలేదు సార్, అయితే తర్వాతకి వచ్చిన. అయితే భారత్ దగ్గర చెయ్యి అని చెప్పినాడు, నేను చెయ్యను అన్నాను. అయితే రంగరావు అంటే ఫోన్ లేదా, ఫోన్ అడుకోండి. ఆయనకేమో మాల మాదిగా అయినా మీకు మాట్లాడే పద్ధతి లేదు సార్. మీకు అంటారా వాడుకోంటారా మాట ఎట్లా దాని గురించి పని చేయించుకో. మేము మాట్లాడుకునేది తెలియదు కదా, మాకు సాక్ష్యం ఉండదు కదా, అందుకే తీసుకుంటున్నాం. తీయరు సార్, మాకు కూడా మంచిదే, సాగు తెలవాలి. ఇక్కడ విషయాలన్నీ సార్కి ఏం తెలియదు కదా, మీరే ఆటాడుతున్నారు మా మీద మీరే ఆటాడుతున్నారు, మాకు ఏం తెలియదు. అంటారు అన్నది మీకే తెలవాలి. ఎప్పుడు అన్నావు మాది వాళ్ళని మాట్లాడుతున్నావు, ఫ్లోర్లు చేంజ్ అని మాట్లాడుతున్నావు. ప్రతి ఒక్క అన్నడా లేదా రంగారావు సార్ ఉన్నట్టు అన్నాడు, ఈమెను వాడుకో, మాది వాళ్ళకి మాటలు ఎక్కువ వస్తాయి, అందుకే ఖాతాలను బయట వేస్తున్నా. కరెక్టే సార్, మీరు ఏమన్నారు భారత దగ్గర చెయ్యండి అంటే నేను ఏమన్నా చెయ్యను సార్ అని రంగారేమో మరి మేమేం తప్పు చేస్తున్నాం. రికార్డ్ అందరు మంచి, అందరు సైలెంట్ గా ఉంటారు. ఆయన ఏమో చెప్తున్నారు, మీరు మాట్లాడదు. మీరు ఉన్నారా? మీరు ముసలాళ్ళు గారా? మీరు ముసలాళ్ళు గారా? ఎట్లా మాట్లాడుతున్నాయి? నా వయసు నువ్వు ఇప్పుడు ముసలి కాదని నువ్వు మాట్లాడాలి కాదు సార్. మా ఉండాలంటే ఏమేమి అంటారు. నువ్వు మాట మీరందరూ కరెక్ట్ ఉన్నారని తప్పు. ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చున్నారు మీరు. ఆ మాట ఇప్పుడు సార్ అంటున్నాడా? సార్ వచ్చి నెల అవుతుంది. మా సంగతి అందరి సంగతి తెలుసు సార్. మా సార్ అంటుండా? ఇంతకుముందు సార్ అన్నారా మీలాగనే? అన్నారా మీలాగనే? ఎన్ని సార్ కొడుకు వచ్చిండు, ఎన్ని సార్ వచ్చిండు. వర్మ సార్ ఒక్క రోజు వారు జారలే, మీరు జారినట్టు ఎవరు జారలే. మీరు వద్దు, మీరు మాకు వద్దు. ఇష్టం వచ్చి మాట్లాడేసుకో. మూసుకో మూసుకో మూసుకోమని ఏంది సార్? మూసుకోమని అమ్మాని మాట్లాడు. మేమేమనం ఫ్లోర్ మార్చడానికి కూడా అడుగుతాం మేము. బయటికి పంపించే జీతం గురించి
టైం ఎక్కడ టైం పాతలో కన్నారా వస్తున్నాం కదా అంటే ఆల్రెడీ చెప్పారు బిల్లు పాస్ కాలేదు అప్పుడు మాకు చెప్పాలి కదా సార్ మళ్ళా మాకు తెలియదు మాకు చెప్పలేదు ప్రకాష్ గారు అప్పుడు మీటింగ్ లేదు సార్ మాకు చెప్తలేదు చెప్పండి చెప్పండి సార్ అది 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 కావాలి దగ్గరుండి పేర్లు రాగండి సారేమో చెప్తాడంట ఆమె ఉంచుకుంటారంటది ఈయన ఉంచుకున్నాడంటారు అది బే వీడియో తీస్తున్నా సపోర్ట్ కావాలా కొంతమంది ఫాలో ఉన్నాము అయితే ఏమన్నాడు నువ్వు ముసలిదాన్ని వెళ్ళిపో నీకు ఏసైలే పిఎఫ్ ఏసై ఇప్పటి వరకు ఏసై సంగతే అది పిఎఫ్ సంగతే లేదు సార్ నువ్వు ముసలి అంటే నాకు 50 రన్నింగ్ అవుతున్నాయి సార్ ఆధార్ కార్డు కూడా చూపిస్తాను అయితే 60 ఏళ్ళు చేసుకోవడం అయ్యా 60 ఏళ్ళు చేసుకోవడం మీరు మాకు లేదు నువ్వు ముసలి చదవాలంటే ఇన్ని సంవత్సరాలు నా వయసులో 25 సంవత్సరాలు వచ్చినాయి నేను అప్పటి నుంచి కష్టపడి ఇప్పటిదాకా మనిషి ముసలి కాదా సార్ ఇది ఒకటి మళ్ళా మాకు సండేలు కావాలి సార్ 4 సండేలు కావాలి సెకండ్ సాటర్డే వచ్చి మొత్తం మేము ఇది క్లీన్ చేస్తాం అదొకటి కావాలి మాకు ఆదివారం సెలవు కావాలి గార్డెన్ ఏం పట్టినారు గాసులు నేను నిన్ను ఒకటి నేను చూస్తున్నాను దగ్గుంతా దౌడపోటు మరి కూడా రాసుకొని ఎందుకు పోతున్నది ఒరే एक जने बात करो बस कोई बात ना సుపీరియర్ ఆఫీసర్ దగ్గర తీసుకెళ్ళి ఒక ఇద్దరు రమ్మంటారు అంతే అందరిని తీసుకెళ్ళాలి ఎవరో ఇద్దరు ఈ ప్రాబ్లమ్స్ ఇక్కడ రాసుకుంటే ఈ యొక్క ఇన్ఛార్జ్ మా ప్రాబ్లం ఏంటంటే అడుగుతాలో అడగండి లేకుంటే లేదు అడగకండి అందరు మాట్లాడతారు ఆ సార్కి ఎంత అవగాయితుంది ఉంది చెప్పేది మాకు ప్రేమ్ని వీలు 8-10 వరకల్లా మేము వచ్చేస్తాము అటు ఇటు ఇప్పుడు 7 పెట్టింది సార్ 7-20 మాట్లాడు అది మాట్లాడండి కదా అక్కడ నుంచి 7 వస్తుండే ఇవి దమ్ము వచ్చి చాలా మంది పడిపోయింది సార్ మేము ఎప్పుడు పడలేదు సార్ ఏం చేసిండే ఆయన కానీ మాకు ఏం లేకుండా చేసి నడుము విరిగి ఆయన ఫ్రాక్చర్ అయ్యింది ఈమె బొక్క విరిగింది 30 మందికి యాక్సిడెంట్ అయింది సార్ 6 మంది సీఎల్ నాకు మారబట్టి నేను 50 రూపాయల పని చేసి చంద్రబాబు నాయుడు చెప్పిన నేను ఇంకా చెప్పు నీకు గాజులు వేసుకుంటావు గాజులు వేసుకొని ఇంట్లో కూర్చో నువ్వు గాజులు వేసుకో మన పండుగ రోజు అమ్మాయిని పెద్ద ముఖ్య గాజులు చేతులు గుంజి గాజులు ఇంకొక మళ్ళీ చెప్పండి దాన్ని ఇంత పొడి చేసుకుంటున్నాను ఆమెకైతే పర్మిషన్ గ్రూప్ లీడర్స్ అందరికి వచ్చేస్తారు చెప్పు మరి భార్య భర్తలు వద్దన్నారని చెప్పు రాస్తారు ఏ భయ్యా వచ్చి భార్య భర్తలు అన్నా మాట్లాడంగా మాట్లాడడానికి ఛాయిస్ ఉంటుందా నా కోసం చెప్తుందా మీకోసమే కదా చెప్పేది అరే లేపురా మా ముఖ్యమేపురే మాట్లాడమా మన గురించి ఇక
ఏ పెద్ద మగపిల్లలు అట్లా ఏడి ఏ పెద్దోళ్ళు ఎవరు లేరా మన మాట్లాడితే మనంతా ఎవరు లేరా పెద్దలు మాట్లాడి వాయిస్కి ఏం ప్రాబ్లం కదా మలేషానా వీళ్ళు నోటాల మనం ఇక మంచిగా ఇప్పుడు మేము 26 ఏళ్ళ నుండి చేస్తే మేము ఎక్కడ బయట పనిచేయాలి. మా మొబైల్ ఏమంటారు తెలుసా, అసలు సెక్రటరీ లో పోతున్నావా ఏమని తెలియపోతున్నావా మిమ్మల్ని మాట్లాడే విధానం సరిగా ఎవరెవరు మిమ్మల్ని మీరు కాదు ప్రేమనా ప్రేమనా ఓ ప్రేమనా అది మాట్లాడు క్యాష్ ఫీలింగ్ తీసుకుని చెప్పు చెప్పినా రాసిన అదే అంటున్నా మీరు చెప్పినంత రాస్తున్నాం కదా మీ డ్యూటీ విధులకు మీరు వెళ్ళండి.